సీఎం రేవంత్ రెడ్డి 3 రోజులు ఢిల్లీలో పడిగాపులు కాసిన పార్టీ అగ్రనేతలు ఆయన్ని కలవకపోవడం తెలంగాణ ప్రజల్ని అవమానించడమేనని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ ఆరోపించారు. ఆనాడు అంజయ్యకు జరిగిన అవమానానికి గతంలో ఆత్మగౌరవం పేరుతో ఓ ప్రాంతీయ పార్టీ ఏర్పడిందని లక్ష్మణ్ గుర్తు చేశారు. ఇది ముమ్మాటికి తెలంగాణ ప్రజలను అవమానించడమేనని ఆయన ఆరోపించారు. పడిగాపులు కాసినారు, మరి కార్యవర్గం అన్నారు, మంత్రులు అన్నారు, ఎక్స్పాన్షన్ అన్నారు. చివరికి చూస్తే కొండందవి ఎలుకని పెట్టినట్టుగా అది కూడా ఎలుక కూడా పట్టలేదు తిరిగి. అంటే ఇది తెలంగాణ ప్రజలకు జరుగుతున్నట్టు అవమానంగా భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది కాంగ్రెస్ యొక్క యాటిట్యూడ్. ఇవాళ మరి మా సుభాష్ చెప్తున్నాడు 36 సార్లు బయట ఇప్పటివరకు మా ముఖ్యమంత్రి. ఆనాడు అంజయ్య గారికి జరిగినటువంటి అవమానం వల్ల ఏ రకంగా ఆ రోజు తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే ఒక రాజకీయపరమైనటువంటి మార్పు సంభవించి ప్రాంతీయ పార్టీ మరి ఉద్యమానికి దారితీసి రోజులు పడిగాపులు కాసి మరి ఈ పత్రికల్లో వచ్చే వార్తలు చూస్తూ ఉంటే ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికో లేకపోతే కాంగ్రెస్ నాయకులు ఇది తెలుగు ప్రజలకు తెలంగాణ ప్రజలకు జరిగినటువంటి అవమానంగానే ప్రజలు ఇది భావిస్తారు.